హలో గైస్. ఈరోజు మనం అవుట్ బ్రీడింగ్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో ఒక నిమిషం ఆగండి, పెన్ తీసుకుంటాను. వెల్, పెన్ 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 యా. సో నేను పెన్ తీసుకున్నాను. ఓకే, తీసుకున్నాము, అన్నీ చేస్తున్నాం. సో మామూలుగా అవుట్ బ్రీడింగ్ అనే దాన్ని ఎందుకు మనం డిస్కస్ చేస్తామంటే, ఫ్లవర్స్, మ్యాక్సిమమ్ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా ఉంటాయంటే హెర్మోడెఫ్రైట్స్ ఉంటాయి. హెర్మోడెఫ్రైట్స్ అంటే ఒక ఫ్లవర్లో, ఒకటే ఫ్లవర్లో మేల్ ఫ్లవర్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ రెండు ఉంటాయి. సో ఒక ఫ్లవర్లో రెండు సెక్స్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే, ఫర్ సపోజ్ ఏదైనా సపోజ్ ఏమవుతుందంటే, ఈ మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్స్ కి, మేల్ నుంచి పోలన్ గ్రెయిన్స్ ఫీమేల్ కి వెళ్ళడం వల్ల ఈ ఏదైతే ఫ్లవర్ ఉందో దాంట్లో ప్రతిసారి ఆటోగామీయే జరుగుతుంది, లేదా సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది. దీనివల్ల జెనెటిక్ డైవర్సిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. దానివల్ల ఏమైతుంది, జెనెటిక్ డైవర్సిటీ రెడ్యూస్ అవ్వడం వల్ల మీకు ఇన్ బ్రీడ్ డిప్రెషన్ అనేది వస్తుంది. ఆల్రెడీ మీకు ఇన్ బ్రీడ్ డిప్రెషన్ అనే విషయాన్ని గురించి, జెనెటిక్ డైవర్సిటీ గురించి నేను డిస్కస్ చేశాను. సో ఇక్కడ నేను దాన్ని డిస్కస్ చేయను. అయితే ఈ ఇన్బ్రీడ్ డిప్రెషన్ అనేది రాకుండా ఉండాలంటే ప్లాంట్స్ ఏం చేస్తున్నాయంటే, ఈ ఫ్లవర్ లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్ చేస్తున్నాయి. సో ఈ మోడిఫికేషన్ వల్ల ఈ ఇన్బ్రీడ్ డిప్రెషన్ అనేది ఆగిపోతుంది. సో ఆ మోడిఫికేషన్స్ ఏంటి అనేది మనం చెక్ చేస్తే దాన్ని మనం అవుట్ బ్రీడింగ్ డివైస్ అంటారు. అవుట్ బ్రీడింగ్ డివైస్ అంటే, అవుట్ అంటే బయటిది, బ్రీడింగ్ అంటే క్రాసింగ్. దేన్ని బయటి వాటితో క్రాసింగ్ చేసే ప్రాసెస్లు ఉంటాయి. అంటే ఎలా చేస్తున్నారు, బయటి వాళ్ళతో క్రాసింగ్ ఎలా చేస్తున్నారు అంటే ఇప్పుడు మనం చూద్దాం. బయటి వాళ్ళతో క్రాసింగ్ అంటే, ఫర్ సపోజ్ ఇది ఒక ఫ్లవర్ అండి, ఇది ఇంకో ఫ్లవర్, ఇది ఒక ప్లాంట్ మీద ఉంది, ఇది ఇంకో ప్లాంట్ మీద ఉంది. సో ఇక్కడ నుంచి ఈ ఫ్లవర్ దగ్గరికి పోలెన్ గ్రెయిన్స్ వచ్చి ఈ ఫ్లవర్ ని పాలినేషన్ చేయాలి. ఇలా అవుట్ బ్రీడింగ్ చేయాలి అంటే, బయట నుంచి వచ్చే ఫ్లవర్ నుంచి వచ్చే ఫ్లవర్స్ నుంచి పోలెన్ గ్రెయిన్స్ ఈ ఫ్లవర్ లో పాలినేషన్ చేస్తే, సో అవుట్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ బ్రీడింగ్ అవుతుంది కాబట్టి అవుట్ బ్రీడింగ్ చేయాలి. దీని లోపల దీన్ని యొక్క బ్రీడింగ్ ఆపేయాలి. దీని లోపల దీని బ్రీడింగ్ అంటే ఇన్ బ్రీడ్ అని అర్థం. అలా. సో దీన్ని ఆపేసి దీన్ని ఎంకరేజ్ చేయాలి. ఎలా చేస్తాము అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో మామూలుగా సెల్ఫ్ పాలినేషన్ ఆపానికి మనము కొన్ని సిచ్యువేషన్స్ తీసుకోవాలి. మామూలుగా టైం డిఫరెన్స్ అనే దాన్ని ఉంచుకోవాలి. టైం డిఫరెన్స్ అంటే దానికి అర్థం, పోలెన్ గ్రెయిన్ అనేది మేల్ కి సంబంధించింది, స్టిగ్మా అనేది ఫీమేల్ కి సంబంధించింది. సో ఫర్ సపోజ్ పోలెన్ గ్రెయిన్స్ ఫస్ట్ ప్రొడ్యూస్ అయినాయి, అప్పటికి ఫీమేల్ రెడీగా లేవు. సో అప్పుడు ఏమైంది అంటే, ఇది దేంట్లో చదువుతుంది మీరు చూడండి. ఇప్పుడు నేను మొత్తం అన్ని ఏవైతే నేను చెప్తున్నానో అవన్నీ ఎందులో చదువుతున్నాయంటే, ఒక ఫ్లవర్ లో మేల్ అండ్ ఫీమేల్ రెండు ఒక దగ్గరనే ఉన్నాయి. ఓకేనా? ఫ్లవర్, ఒకటే ఫ్లవర్ ఉంది, ఆ ఫ్లవర్ లో మేల్ అండ్ ఫీమేల్ ఒక దగ్గరనే ఉన్నాయి. ఒక ఫ్లవర్ లో మేల్ ఉంది, ఇంకో ఫ్లవర్ లో ఫీమేల్ ఉన్నాయి. అలా కాదు మనం డిస్కస్ చేసేది ఒకటే ఫ్లవర్ లో మేల్ ఉంది, ఫీమేల్ ఉంది. అప్పుడు ఈ మేల్ నుంచి ఫీమేల్ కి ట్రాన్స్పోర్ట్ అయ్యే ప్రాసెస్ ఎలా ఆగిపోతుంది అంటే, ఫస్ట్ సపోజ్ ఏదైతే ఇప్పుడు ఈ ఫ్లవర్ లోనే మనం ఈ మేల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ యాక్టివేట్ అయినాయి, తర్వాత ఫీమేల్ పార్ట్స్ అప్పటికే యాక్టివేట్ అవ్వలు. లేదా ఫీమేల్ పార్ట్సే ఫస్ట్ యాక్టివేట్ అయినాయి, ఇవి ఫస్ట్ అయినాయి, తర్వాత కొద్ది రోజులకి మేల్ పార్ట్స్ యాక్టివేట్ అయినాయి. సో అప్పటికి ఫీమేల్స్ అనేవి యాక్టివేట్ అయిపోయి పాలినేషన్ జరిగిపోద్ది. అంటే ఫర్ సపోజ్ ఫీమేల్ పార్ట్స్ అనేవి ఫస్ట్ యాక్టివేట్ అయ్యానండి, ఇంకా మేల్ అలానే ఉండిపోయింది సేమ్ ఫ్లవర్ లో. ఈ మేల్ అలానే ఉండిపోయింది నెగిటివ్ గా. సో బయట నుంచి పోలింగ్ గ్రెయిన్స్ వచ్చేసి ఫీమేల్ ని అట్రాక్ట్ చేసేసి ఈ ఫీమేల్ ని పాలినేషన్ చేసేస్తాయి. సో ఇలా టైం డిఫరెన్స్ అనేది ఉంటుంది. దాన్నే మనము డైకోగామి అంటాం. డైకో అంటే టైం అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో ద టైమ్ వెన్ పోలెన్ ఈజ్ రిలీజెస్, స్టిగ్మా ఈజ్ రెడీ టు రిసీవ్ ఇన్ పోలెన్. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఎప్పుడైతే పోలెన్ రిలీజ్ అయింది అనుకోండి, ఒక ఫ్లవర్లో విత్ ఇన్ ఒక ఫ్లవర్లో ఈ పోలెన్ రిలీజ్ అయినప్పుడు ఈ ఫ్లవర్లో ఉన్న ఫీమేల్స్ వచ్చేసి రెడీగా లేవు. సో అప్పుడు ఏం చేస్తాం, ఈ పోలెన్ అనేది బయటికి వెళ్ళిపోయి వేరే ఫ్లవర్ యొక్క ఫీమేల్ పార్ట్తో కలిసిపోద్ది. వారు అదే చెప్తున్నారు. ఎందుకంటే ఈ పోలెన్ రిలీజ్ అయ్యే టైంకి ఈ ఫ్లవర్ అనేది రెడీగా లేదు. సో టైం డిఫరెన్స్ ఉంది అని అర్థం. సినో దీనే డైకోగామి అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఇది. సో ఎప్పుడైతే పోలెన్ అనేది బిఫోర్ ద స్టిగ్మా మెచ్యూర్ అయితే దాన్ని ప్రోటో ఆండ్రీ అంటారు. అంటే దీనికి అర్థం ఏంటంటే, పోలెన్ గ్రెయిన్స్ ఫస్ట్ యాక్టివేట్ అయినాయి, ఆ స్టిగ్మా అనేది యాక్టివేట్ అవ్వలేదు సేమ్ ఫ్లవర్లో, విత్ ఇన్ ద సేమ్ ఫ్లవర్. నేను ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, టోటల్ ఇవన్నీ దేంట్లో చదువుతానే సేమ్ ఫ్లవర్లోనే. ఈ సేమ్ ఫ్లవర్లో పోలెన్ గ్రెయిన్స్ యాక్టివేట్ అయినాయి ఫస్ట్, తర్వాత స్టిగ్మా కొద్ది రోజులకి యాక్టివేట్ అయింది. సో పోలెన్ గ్రెయిన్ వచ్చేస్తాయి వేరే దగ్గరికి వెళ్ళిపోయి, అప్పటికి స్టిగ్మా రెడీగా లేదు.
సో అది ఒకవేళ స్టిగ్మా రెడీగా ఉంది, పోలెన్ గ్రెయిన్స్ తర్వాత రిలీజ్ అయిపోతే అప్పుడే దాన్ని ప్రోటోగైని అంటారు. అంటే ఫస్ట్ స్టిగ్మా యాక్టివేట్ అయింది, కొన్ని రోజుల తర్వాత స్టిగ్మా యాక్టివేట్ అయ్యి బయట నుంచి పోలెన్ గ్రెయిన్స్ వచ్చి దీన్ని కలిసిపోయి పాలినేషన్ చేసేసినాయి. బట్ పోలెన్ గ్రెయిన్స్ అనేవి కొద్ది రోజుల తర్వాత స్టిగ్మా యాక్టివేట్ అయ్యి పాలినేషన్ అయిపోయిన తర్వాత యాక్టివేట్ అయితే దాన్ని ప్రోటోగైని అంటారు. దీనికి ఎగ్జాంపుల్ దట్టురా. సో ఇలాంటి మిస్ మ్యాచ్ టైంని, ఇలా మిస్ మ్యాచ్ అయ్యే టైం వల్ల మనకి ఏం రెడ్యూస్ అయితే సెల్ఫ్ పాలినేషన్ రెడ్యూస్ అవుతుంది. అది బాగా చెప్పాలనుకున్న పాయింట్. అయితే గాయస్, నెక్స్ట్ థింగ్ ఏం చెప్తున్నా అంటే స్పేషియల్ సపరేషన్ ఆఫ్ యాంటర్ అండ్ స్టిగ్మా. అంటే దీనికి అర్థం ఏంటంటే యాంటర్ ఒక పొజిషన్లో ఉంటుంది, స్టిగ్మా అనేది ఇంకో పొజిషన్లో ఉంటుంది. అంటే సేమ్ ఫ్లవర్లో, ఈ సేమ్ ఫ్లవర్లో మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ ఒక దగ్గరనే ఉన్నాయి కదా. ఈ ఫ్లవర్లోని మేల్ పార్ట్స్ ఒక దగ్గర ఉంటాయి, ఫీమేల్ ఫ్లవర్స్ ఒక దగ్గర ఉంటాయి. సో పొజిషన్ చేంజ్ అవ్వడం వల్ల ఇప్పుడు మేల్ పార్ట్స్ అనే ఫీమేల్ పార్ట్స్ దగ్గరికి వెళ్ళేటట్టుగా లేదు. ఫర్ సపోజ్ మేల్ ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి, ఫీమేల్ పాస్ ఇంత పైన ఉన్నాయి, ఇంత పైకి జంప్ చేసే శక్తి దీంట్లో లేదనుకోండి, ఈ పొజిషన్ ఎఫెక్ట్ వల్ల ఇలా జరుగుతుంది. సో దీనివల్ల ఈ ఫ్లవర్లో పాలినేషన్ జరగట్లేదు విత్ ఇన్ ద సేమ్ ఫ్లవర్లో, సో ఇలా కూడా ఆగిపోతుంది అని చెప్తున్నారు. దాన్నే మనము హెరికోగామి అంటారు. సో ఇప్పుడు దాన్ని మనం హెరికోగామి అనట్లేదు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇన్ సమ్ ఫ్లవర్స్ యాంటర్ అండ్ స్టెమ్, యాంటర్ అండ్ స్టిగ్మా పొజిషన్ ఇన్ ఎ సచ్ వే దే కెన్ నాట్ రీచ్ ఈచ్ అదర్ ద ఫిజికల్ డిస్టెన్స్ విత్. అంటే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ యొక్క పొజిషన్ డిఫరెంట్గా ఉంటే దాన్నే మనం హెరికోగామి అంటాం. ఓకేనా. అండ్ దానికి ఎగ్జాంపుల్ ఇవి. అండ్ నెక్స్ట్ వన్, డిఫరెంట్ స్టైల్స్. ఇంటి దీనికి అర్థం ఏంటి? ఫర్ సపోజ్ ఒక ఫ్లవర్లో మేల్ అండ్ ఫీమేల్ ఒక దగ్గరనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఫీమేల్ ఫ్లవర్ యొక్క స్టైల్ అనేది చాలా పొడుగ్గా ఉంది, ఇంత పైకి ఉంది. మేల్ యొక్క యాంటర్స్ అనేవి ఇంత కిందకు ఉన్నాయి. సో మేల్ యొక్క యాంటర్స్ ఇంత పైకి ఇక్కడ ఉన్న స్టిగ్మా పైకి, ఇక్కడ ఉన్న స్టిగ్మా పైకి పంపించడు, ఎందుకంటే స్టైల్ యొక్క హైట్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇలా హైట్ యొక్క డిఫరెన్స్ వల్ల పోలెన్ గ్రెయిన్స్ అనేవి విత్ ఇన్ ద ప్లాంట్లో నుంచి విత్ ఇన్ ద సేమ్ ఫ్లవర్ నుంచి దాని యొక్క ఫీమేల్ పార్ట్కి ట్రాన్స్ఫర్ అవ్వలేకపోతే అది స్టైల్ వల్ల అయితే దాన్ని హెటిరో స్టైల్ అంటారు. సో స్టైల్ యొక్క హైట్ వల్ల. సో దానికి ఎగ్జాంపుల్స్ ఇవి. ఆ తర్వాత యూనిసెక్షువల్ ఫ్లవర్స్. అంటే దీనికి అర్థం ఏంటంటే ఈ స్టెప్లో ఏం జరుగుతుందంటే మామూలుగా ఒక ఫ్లవర్ ఉంది, ఇది ఒక ప్లాంట్ ఉందండి. ఈ ప్లాంట్లో ఇక్కడ మేల్ ఫ్లవర్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడనేమో ఫీమేల్ ఫ్లవర్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఇక్కడ మేల్ ఫ్లవర్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి ఈ ఫ్లవర్లోనే ఇందులో ఓన్లీ మేల్సే ఉన్నాయి, ఫీమేల్స్ లేవు. సో ఫీమేల్స్ లేవు కాబట్టి ఇందులో ఆటోగామీ జరిగే ఛాన్సెస్ లేవు. ఇక్కడ కూడా ఇక్కడేమో ఈ ఫ్లవర్లో ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే ఉన్నాయి, మేల్ లేదు. సో ఇక్కడ ఫీమేల్ మాత్రమే ఉంది, ఇక్కడ మేల్ లేరు కాబట్టి ఇక్కడ కూడా ఆటోగామీ జరిగే ఛాన్సెస్ లేవు. బట్ ఇక్కడ నుంచి మేల్ వచ్చి ఇక్కడ ఉన్న ఫీమేల్ కలవచ్చు కదా. సో ఇలా ఒక ప్లాంట్ ఏం చేస్తుంది, ఈ కండిషన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. లేదా ఇంకొక కండిషన్ కూడా ఉంటుంది, ఇక్కడనేమో ఓన్లీ ఫీమేల్ ఉంది ఫ్లవర్, ఈ చెట్టు మొత్తం మొత్తం ఫీమేలే. ఇక్కడ ఈ చెట్టు మొత్తం మేల్సే, ఇక్కడ కూడా మొత్తం మేల్సే. సో ఇది మొత్తం ఫీమేల్ ఫ్లవర్స్, ఇది మొత్తం మేల్ ఫ్లవర్స్. అయితే ఈ మేల్ ఫ్లవర్స్ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ట్రావెల్ అయిపోతుంది, ఇక్కడ ఏ ఫీమేల్ లేదు. ఈ ఈ ఈ ఫ్లవర్లో, ఈ ఫ్లవర్లో ఫీమేల్ అనేదే లేదు, మొత్తం అన్ని మేలే ఉన్నాయి. సో ఇది దీంట్లోకి వెళ్ళలేదు, లేదా దీంట్లో ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇది ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలా రెండు డిఫరెంట్ ప్లాంట్స్ లో చేయొచ్చు, లేదా విత్ ఇన్ ప్లాంట్ లో డిఫరెంట్ ఫ్లవర్స్ తో చేయొచ్చు అని చెప్తున్నారు. దాన్నే మనం డిక్లైని అంటాం, దాన్నే యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అంటాం. అర్థమైందా? ఒకవేళ వెన్ బోత్ టైప్స్ ఎగ్జిస్ట్ ఆన్ ద సేమ్ ప్లాంట్, మోనీషియస్ అంటారు. అంటే దీనికి అర్థం, ఫర్ సపోజ్ ఇదే ప్లాంట్ లో ఏ ఫ్లవర్స్, ఇక్కడ ఒక ఫ్లవర్ మేల్, ఇక్కడ ఒక ఫ్లవర్ ఫీమేల్. సో విత్ ఇన్ ప్లాంట్ లో రెండు ఫ్లవర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫ్లవర్స్, దాన్నే మనం మోనీషియస్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ ఇవి. సో దీనివల్ల ఏమవుతుంది, ఆటోగామీ జరగట్లేదు కానీ గిటినోగామీ జరుగుతుంది. గిటినోగామీ అంటే ఈ ఫ్లవర్ నుంచి ఈ ఫ్లవర్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, బట్ ఒకటే ప్లాంట్లో, సేమ్ ప్లాంట్లో డిఫరెంట్ ఫ్లవర్స్ మధ్యలో ట్రాన్స్ఫర్ అయితే గిటినోగామీ అంటారు. అదే మనం డయీషియస్ స్పీషియస్ తీసుకుంటాం. డయీషియస్ అంటే ఇదొక ప్లాంట్, ఇదొక ప్లాంట్, ఇక్కడ నుంచి ఫ్లవర్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో డిఫరెంట్ రెండు ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్నే మనం డయీషియస్ అంటాం. ఓకేనా. ఇక్కడ మనకి ఆటోగామీ ఉండరు, గిటినోగామీ ఉండరు, దీన్ని మనం జీనోగామీ అంటాం. అంటే డిఫరెంట్ జెనెటిక్స్ అనేవి, ఈ ప్లాంట్ యొక్క జెనెటిక్స్ డిఫరెంట్, బట్ దీంట్లో సేమ్ ప్లాంట్ యొక్క జెనెటిక్స్, అంటే ఈ ఫ్లవర్ యొక్క జెనెటిక్స్ దీంట్లో కలుస్తున్నాయి. సో జెనెటిక్స్ సేమే బట్ ఫ్లవర్ డిఫరెంట్ కాబట్టి దీనే మనం గిటినోగామి అంటాం. ఓకేనా. సో ఇది గైస్,
ఇలా మన ప్లాంట్ అనేది అంటే విత్ ఇన్ ఒక ఫ్లవర్ అనేది దాంట్లో మేల్ అండ్ ఫీమేల్ ఒక దగ్గర ఉంటే ఈ మేల్ నుంచి ఫీమేల్కి వెళ్ళే ప్రాసెస్ లేదా మేల్ నుంచి ఫీమేల్కి వెళ్ళే ప్రాసెస్లోకి ఆపే విధానాలు విధి విధానాలు ఇవి. ఒకటి స్పేస్ అంటే ఒకటి పొజిషన్ బట్టి డిఫరెంట్ అవుతుంది. ఇంకోటి ఫ్లవర్ యొక్క ఫ్లవర్స్ వచ్చేసి యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అందులో ఒకటి మొనీషియస్ ప్రొడ్యూస్ అవ్వచ్చు లేదా డైఈషియస్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. దాని ఎగ్జాంపుల్స్ నేను చెప్పట్లేదు, దాని ఎగ్జాంపుల్స్ మీరు రాసుకోండి ఓకేనా. చెప్పడంలో ఏముండదు అక్కడ, ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి, అందులో రెండు మూడు ఎగ్జాంపుల్స్ అవి. ద లాస్ట్ థింగ్ ఏంటంటే మామూలుగా ఒక ఫ్లవర్ ఉంది. ఇప్పుడు ఈ ఫ్లవర్లో మేల్ అండ్ ఫీమేల్ ఒక దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు మేల్ నుంచి ఫీమేల్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే వెళ్ళింది అనుకుందాం. మేల్ యొక్క పోలెన్ గ్రెయిన్ ఆ సేమ్ ఫ్లవర్ యొక్క స్టిగ్మా దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ బౌండ్ అయింది. అయితే ఇప్పుడు ఈ స్టిగ్మా ఏం చేస్తారంటే వచ్చింది మనోడే, వీని లోపల రానియకు అని స్టిగ్మా చెప్పేస్తుంది. దేనికి? ఈ పోలెన్ గ్రెయిన్ కి ఏం చెప్తారంటే నువ్వు వచ్చింది మావోడే కాబట్టి నువ్వు లోపలికి రావద్దు, నువ్వు లోపల రాకుండా నువ్వు బయటనే ఉండు. దీన్ని ఏమంటారు అంటే సెల్ఫ్ ఇంకంపాక్టబిలిటీ అంటాం. దీన్నే జెనెటిక్ రిజెక్షన్ ఆఫ్ ఓన్ పోలెన్ అంటాం. అంటే ఇక్కడ ఏం అవుతుంది, ఈ పోలెన్ గ్రెయిన్ లో ఉన్న జెనెటిక్స్ అనేవి ఈ స్టిగ్మాలోని జెనెటిక్స్ సేమ్ ఉంటాయి. సో సేమ్ ఉండడం వల్ల ఈ స్టిగ్మా ఏం చేస్తుందంటే ఈ జెనెటిక్స్ ని రీడ్ చేసి అరే వచ్చింది మనోరే అని తెలుసుకొని ఈ పోలింగ్ గ్రెయిన్ ని లోపలికి రానియకుండా ఆగుతుంది. దేని వల్ల? ఈ జెనెటిక్ వల్ల. దేని జెనెటిక్? పోలింగ్ గ్రెయిన్ లోనే జెనెటిక్. పోలింగ్ గ్రెయిన్ లో జెనెటిక్ అండ్ స్టిగ్మాలో ఉన్న జెనెటిక్ రెండు ఒకటే. ఎందుకంటే ఇది విత్ ఇన్ సేమ్ ప్లాంట్ లో, ఇప్పుడు ఒక ప్లాంట్ ఉంది, చెట్టు ఉంది, చెట్టు యొక్క సేమ్ ఫ్లవర్ లోనే ఈ ఫ్లవర్ లోనే మీకు మేల్ ఉంది, ఫీమేల్ ఉంది. సో మేల్ వచ్చేసి ఫీమేల్ మీద పడ్డప్పుడు ఈ మేల్ ఫీమేల్ ఒకటే ఫ్లవర్ లో ఉన్నప్పుడు మేల్ జెనెటిక్స్ ఒకటే ఉంటుంది, ఫీమేల్ జెనెటిక్స్ ఒకటే ఉంటుంది. సో అలా ఈ రెండు ఒకటే అని తెలుసుకున్నప్పుడు దానివల్ల ఏమైతుందంటే నువ్వు మా వానివే కాబట్టి మేము ఏమైనా ఒప్పుకోము, లోపలికి రానియం. దాన్నే ఇంకంపాక్టబిలిటీ అంటారు. ఎవరు ఇంకంపాక్టబిలిటీ దేని మధ్యలో జరుగుతుంది? విత్ ఇన్ ద సేమ్ ప్లాంట్లోనే జరుగుతుంది, దాంట్లోనే దానికి జరుగుతుంది. సో అందుకే దీన్ని సెల్ఫ్ ఇంకంపాక్టబిలిటీ అంటారు, లేదా సెల్ఫ్ స్టాప్ అని కూడా అంటారు. ఓకేనా. ఇది మీ యొక్క అవుట్ బ్రీడింగ్ యొక్క టాపిక్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. గైస్ ఇప్పుడు అవుట్ బ్రీడింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పోలెన్ పిస్టల్ ఇంటరాక్షన్ గురించి డిస్కస్ చేస్తాను గైస్. సో పోలెన్ పిస్టల్ ఇంటరాక్షన్ అంటే ఏంటంటే ఫస్ట్ సపోజ్ ఒక పోలెన్ గ్రెయిన్ ఉంది. ఇది ఎగురుకుంటా ఎగురుకుంటా వచ్చి ఒక స్టిగ్మా మీద పడ్డది ఓకేనా. ఈ స్టిగ్మా మీద పడ్డ తర్వాత ఫస్ట్ ఈ పోలెన్ గ్రెయిన్ ఏం చేస్తారంటే ఈ ఇక్కడ ఉన్న స్టిగ్మా మీద ఉన్న ఫుడ్ని తీసుకుంటుంది. తీసుకొని ఆ పోలెన్ గ్రెయిన్ పెరుగుతుంది. దాన్ని మనం నారిష్మెంట్ అంటాం. ఈ నారిష్మెంట్ తీసుకుంటే దాని సెకండ్ స్టిగ్మా మీద ఉన్న వాటర్ని కూడా తీసుకుంటుంది. సో ఈ వాటర్ అండ్ నారిష్మెంట్ రెండు తీసుకున్నాక ఒక్క నిమిషం గాయస్. నేను చెప్పేది మీకు స్పీడ్గా అనిపిస్తే కొంచెం స్లో చేసుకొని చూడండి. అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఒకటి ఉంటారు కదా, అదే స్లోగా చెప్పే ప్రాసెస్, అంత స్పీడ్ లెస్ చేస్తారు, అది చూసుకోండి జస్ట్ అంటే. సరే ఇప్పుడు గైస్ ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ స్టోరీలోకి వెళ్దాం. సో పోలింగ్ గ్రెయిన్ వచ్చింది, తన స్టిగ్మా మీద బౌండ్ అయింది. బైండ్ అయిన తర్వాత ఈ పోలింగ్ గ్రెయిన్ ఏం చేస్తారంటే వినబడుతున్నాయా? సో పోలింగ్ గ్రెయిన్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ స్టిగ్మా ఏం చేస్తుంది, దీని యొక్క ఫుడ్ నారిష్మెంట్ వాటర్ దీనికి ఇస్తుంది. అది ఇచ్చే ముందు ఒక పని చేస్తుంది ఓకేనా. ఫస్ట్ మీరు ఎప్పుడైనా కాలేజ్కి వెళ్ళారనుకోండి, కాలేజ్ మెయిన్ గేట్ ఉంటుంది. మెయిన్ గేట్లోకి మీరు డైరెక్ట్ వెళ్తారా? కాలేజ్లోకి వెళ్ళాలంటే లేదు, ఫస్ట్ మీకు ఒక ఐడి కార్డ్ కావాలి అవునా. ఇప్పుడు ఇంకో సేమ్ అలానే మీరు ఇంకొక స్టూడెంట్ ఇతను కూడా ఈ కాలేజ్లోకి వెళ్ళాలనుకున్నారు, అతని దగ్గర ఒక ఐడి కార్డ్ ఉంది. ఇప్పుడు ఇతని దగ్గర ఉన్న ఐడి కార్డ్ ఏమో ఈ కాలేజ్కి సంబంధించింది కాదు, ఇతని దగ్గర ఉన్న ఐడి కార్డ్ ఏమో ఈ కాలేజ్కి సంబంధించింది. ఇతని దగ్గర ఉంది వేరే కాలేజ్ ఐడి కార్డ్. సో ఇప్పుడు గేట్ దగ్గర వాచ్మెన్ ఏం చేస్తారు, ఇతని కాలేజ్ దగ్గర ఈ ఐడి కార్డ్ ఇతను వచ్చి ఇక్కడ మాట్లాడినా, ఇతని దగ్గర ఐడి కార్డ్ ఉన్నా ఇది మన కాలేజ్ ఐడి కార్డ్ కాదు కాబట్టి ఇతన్ని రానివ్వరు, బట్ ఇతన్ని రానిస్తారు. అలానే ఇప్పుడు పోలింగ్ గ్రెయిన్ అనేది చాలా పోలింగ్ గ్రెయిన్స్ వచ్చి స్టిగ్మా మీద పడతాయి, ఇక్కడొకటి 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 ఇలా పడుతూ ఉంటాయి. కానీ ఇందులో చాలా ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఏం చేస్తారంటే స్టిగ్మా చేస్తారు. రికగ్నైజ్ చేసిన తర్వాత వీరు మనోడా యాక్సెప్ట్ చేయొచ్చా, లేదు మనోడు కాదు పగోడు అనుకోండి ఇన్హిబిట్ చేస్తారు. అంటే నువ్వు ఇక్కడ వచ్చిన మనోడు కాదు కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళే ఛాన్సెస్ లేవు, నేను క్రాస్ చేస్తున్నా, నువ్వు వెళ్ళొచ్చు, యు ఆర్ యాక్సెప్టెడ్ ఎందుకంటే నువ్వు మనోన్వి. ఇది కూడా నువ్వు మనోడు కాదు సో నువ్వు వెళ్ళకూడదు. ఇలా ఫస్ట్ రికగ్నైజేషన్ చేస్తుంది, ఒకటి యాక్సెప్ట్ అన్న చేస్తుంది, ఒకటి ఇన్హిబిట్ అన్న చేస్తుంది. సో ఇలా పోలింగ్ గ్రెయిన్ ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఫర్ సపోజ్
పోలింగ్ గ్రెయిన్ వచ్చింది, పడ్డది, ఇది మనోడే అని వానికి తెలిసింది. సో ఫస్ట్ పరగానే ఏం చేస్తారు, తెలుసుకున్నా కదా, తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మనోడే అని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే పోలింగ్ గ్రెయిన్ దగ్గర ఇక్కడ ఉన్న స్టిగ్మా దగ్గర ఉన్న ఫుడ్ అనేది పోలింగ్ గ్రెయిన్కి ఇచ్చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వాటర్ని కూడా ఇచ్చేస్తుంది. సో వాటర్, పోలింగ్ గ్రెయిన్, ఫుడ్ ఈ రెండు ఇచ్చిన తర్వాత ఈ పోలింగ్ గ్రెయిన్ ఏం చేస్తుంది, ఆ ఫుడ్ వాటర్ తీసుకొని ఈ పోలింగ్ గ్రెయిన్లో ఏముంటుందండి, ఫస్ట్ ఈ పోలింగ్ గ్రెయిన్లో టూ సెల్ స్టేజ్ ఉంటుంది, పైన ఒక సెల్ కింద ఒక సెల్. కింద సెల్ ఏమో కొంచెం చిన్నగా ఉంటుంది ఇలా, పైన సెల్ ఏమో కొంచెం పెద్దగా ఉంటుంది. సో ఈ పై సెల్ ఏమో, ఈ పై సెల్ ఇది చాలా పెద్ద సెల్, దాంట్లో ఈ చిట్టి సెల్ ఇట్లా ఒక పరవలా ఉందా, ఇది దాంట్లో తిరుగుతూ ఉంది, అందుకే ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది. ఈ చిన్న సెల్ని మనం ఏమంటామంటే బేసిక్గా దీన్ని జనరేటర్ సెల్ అంటారు. ఈ పైన సెల్ ఉంది సరే, ఈ చిన్న సెల్ దాంట్లో తిరుగుతూ ఉంది, దీన్నే మనం వెజిటేటివ్ సెల్ అంటాం. అయితే మామూలుగా పోలింగ్ గ్రెయిన్స్ అనేవి ఎక్కడ, ఫర్ సపోజ్ పోలింగ్ గ్రెయిన్స్ మనం దేని, ఇప్పుడు మనం ఈ టోటల్ చాప్టర్ దేని గురించి డిస్కస్ చేస్తున్నాము, ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే దాన్ని మనం యాంజియోస్పర్మిక్ ప్లాంట్స్ అని కూడా అనొచ్చు. ఈ యాంజియోస్పర్మిక్ ప్లాంట్స్ లో పోలింగ్ గ్రెయిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, ఓకేనా. పోలింగ్ గ్రెయిన్స్ రెండు రకాలుగా రిలీజ్ అవుతాయి. ఒకటి టూ సెల్ స్టేజ్, అంటే ఈ సెల్ స్టేజ్ లో ఉన్నప్పుడు పోలింగ్ గ్రెయిన్స్ యాంటర్ నుంచి రిలీజ్ అవుతాయి. లేదా ఇంకొన్నేమో ఇవి వచ్చేసి 60% యాంజియోస్పర్మ్స్ ఈ టూ సెల్ స్టేజ్లో రిలీజ్ అవుతాయి. కొన్ని యాంజియోస్పర్మ్స్ ఏం చేస్తాయంటే టూ సెల్ స్టేజ్ కాకుండా త్రీ సెల్ స్టేజ్లో రిలీజ్ అవుతాయి. త్రీ సెల్ అంటే ఫర్ సపోజ్ ఈ జనరేటివ్ సెల్ ఉంది కదా, ఇది డివైడ్ అవుతాయి. డివైడ్ అవ్వడం వల్ల మీకు ఏమైందంటే మీకు రెండు మేల్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. రెండు మేల్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఎండ్లో, ఈ జనరేటివ్ సెల్ వల్ల రెండు సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ రెండు సెల్స్ని మనం మేల్ గ్యామెట్స్ అంటాం. ఇదొక మేల్ గ్యామెట్, ఇదొక మేల్ గ్యామెట్. ఈ బయట ఇది వెజిటేటివ్ సెల్ అలానే ఉంటుంది. సో ఐదర్ ఇలా త్రీ సెల్ స్టేజ్ అన్నా, ఐదర్ ఇలా టూ సెల్ స్టేజ్ అన్నా ఉంటుంది. సో మాక్సిమం 60% వచ్చేసి టూ సెల్ స్టేజ్ దగ్గర డివైడ్ అయిన పోలింగ్ గ్రెయిన్ ఇలా డివైడ్ అయ్యి అంటే టూ సెల్ స్టేజ్ దగ్గర బయటకు వస్తారు పోలిగ్రెయిన్, ఇలా ఉంది పోలిగ్రెయిన్. ఈ పోలిగ్రెయిన్ ఇలా ఉన్న పోలిగ్రెయిన్ ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి పడుతుంది. సో స్టిగ్మా ఓకే రికగ్నైజ్ చేస్తే మరోనే అని చెప్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది. చేసిన తర్వాత వాటర్ ఫుడ్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు టూ సెల్ స్టేజ్ లో ఇది బయటకు వచ్చింది కదా, ఇప్పుడు ఇది పడ్డారు కదా, అన్ని తీసుకుని కదా, తీసుకున్న తర్వాత ఉట్టి ఉండరు కదా, అప్పుడు ఇది డివైడ్ అయింది. ఇలా డివైడ్ అయ్యి ఇలా త్రీ సెల్ స్టేజ్కి వస్తుంది. అది టూ సెల్ స్టేజ్కి వచ్చిన తర్వాత అయినా త్రీ సెల్ స్టేజ్కి వెళ్తుంది, లేదా త్రీ సెల్ స్టేజ్కి వచ్చిన తర్వాత అయినా ఇంకేం లేదు, త్రీ సెల్ స్టేజ్ నుంచి దాని మీద పడుతుంది. ఏదైనా లాస్ట్కి త్రీ సెల్ స్టేజ్కి వెళ్ళాలి, అది ముఖ్యం. అయితే గైస్ ఇప్పుడు ఈ త్రీ సెల్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పడ్డది. మళ్ళీ ఎందుకు కొన్ని 60% ఆఫ్ సెల్స్ టూ సెల్ స్టేజ్కి వెళ్ళాలి, డైరెక్ట్ త్రీ సెల్ స్టేజ్కి వెళ్ళొచ్చు కదా, ఎందుకు టూ సెల్ స్టేజ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి డివైడ్ అవ్వడము, ఫస్ట్ ఇలా డివైడ్ అయ్యి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు మధ్యలో ఈ వ్యత్యాసం ఎందుకు ఉంది అని మీకు డౌట్ వచ్చింది అనుకో, నేను ఒకటి చెప్తాను కూడా చూడండి గైస్. ఇప్పుడు పోలింగ్ గ్రెయిన్ అనేది ఇప్పుడు ఒక ప్లాంట్ నుంచి, ఇప్పుడు ఒక ప్లాంట్ ఉంది, ఒక ప్లాంట్ నుంచి మీకు పోలింగ్ గ్రెయిన్ అనేది బయటకు వెళ్ళింది అనుకుందాం. ఇది చక్కగా వెళ్ళి ఆ ఇది ఈ పోలింగ్ గ్రెయిన్ వెళ్ళి దానికి కావాల్సిన ప్లాంట్ దగ్గరికి వెళ్ళి కలుస్తుందని గ్యారంటీ ఏమైనా ఉందా, మీరు 100% షూరిటీ ఇస్తారా? ఇవ్వరు. ఇవ్వనప్పుడు ఈ పోలింగ్ గ్రెయిన్ ఎందుకు డైరెక్ట్గా టూ సెల్ నుంచి త్రీ సెల్ స్టేజ్కి వెళ్ళాలి, ఎందుకు టూ సెల్ స్టేజ్లోనే ఉంటే ఏమైంది, ఎందుకు ఎనర్జీ బొక్క పెట్టుకొని డివైడ్ అవ్వాలి? డివైడ్ ఎప్పుడైతే, డివైడింగ్ అనేది చాలా ఎనర్జీ టేకింగ్ ప్రాసెస్. ఒక సెల్, ఇప్పుడు రెండు సెల్లు ఉన్నాయండి, ఈ రెండు సెల్ల నుంచి ఇప్పుడు రెండు సెల్ ఇంకొక సెల్ డివైడ్ అవ్వాలంటే అప్పుడు మూడు సెల్స్ రావాలి అంటే ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఈ మూడు సెల్స్ రావాలి అంటే ఎనర్జీ చాలా ఖర్చు అవుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ? ఎనర్జీ స్టిగ్మా నుంచి ఇస్తుంది. స్టిగ్మాలో టూ సెల్ స్టేజ్లో అప్పుడు డివైడ్ అవుతారు ఎప్పుడు స్టిగ్మా ఎనర్జీ ఇచ్చినప్పుడు, అది కూడా రికగ్నైజేషన్ సపోర్ట్ ఇచ్చినప్పుడు. సో ఇలా స్టిగ్మానే ఉన్నప్పుడే డివైడ్ అయింది. అలా డైరెక్ట్ త్రీ సెల్ స్టేజ్లో నుంచి బయటకు వెళ్ళింది అనుకోండి, అంత ఎనర్జీ యూజ్ చేసుకొని బయటకు వెళ్ళినప్పుడు అంత ఎనర్జీ యూజ్ చేసుకొని బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి ప్లాంట్ని కలవాలి, ఎందుకంటే ఎనర్జీ ఆల్రెడీ యూజ్ చేసుకుంది. ఒకవేళ ప్లాంట్ని కలగకపోతే ఈ డివైడ్ అవ్వడం వల్ల ఏమైనా యూజ్ ఉందా? లేదు కదా. సో అందుకే కొన్ని టూ సెల్ స్టేజ్, కొన్ని త్రీ సెల్ స్టేజ్ రిలీజ్ అవుతాయి. అయితే మళ్ళీ ఎందుకు మళ్ళీ కొన్ని ప్లాంట్స్ టూ సెల్ స్టేజే చూసుకోవచ్చు కదా, పడిన తర్వాత డివైడ్ అవుతాయి కదా, అప్పుడు కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు త్రీ సెల్ స్టేజ్లో డివైడ్ అవుతాయి అని మీరు క్వశ్చన్ అడిగారు అనుకోండి. చూడండి గైస్, ఇప్పుడు ఒకవేళ కొన్ని ప్లాంట్స్ త్రీ సెల్ స్టేజ్లో డివైడ్ అయినాయి అనుకోండి, ఇలాంటి ప్లాంట్స్కి ఏంటంటే మ్యాక్సిమం ఒక 55% ఛాన్సెస్ అనుకోండి. ఇప్పుడు టూ సెల్ స్టేజ్ ఉన్న ప్లాంట్స్ వచ్చేసి దానికి ఒక 50% ఛాన్స్ ఉంది గైస్, అది వెళ్ళి దాని యొక్క మెయిన్ ప్లాంట్ని కలిసే ఛాన్స్ ఉంది. బట్ త్రీ సెల్ స్టేజ్ యొక్క ప్లాంట్స్ ఎలా ఉన్నాయంటే, ఒకవేళ త్రీ సెల్ స్టేజ్లో ఏవైతే ప్లాంట్స్ త్రీ సెల్ స్టేజ్లో ఉన్నాయి, త్రీ సెల్ స్టేజ్లో పోలింగ్ గ్రెయిన్స్ రిలీజ్ చేస్తాయో ఆ ప్లాంట్స్ యొక్క ప్రాబబిలిటీ 70% ఉంది, అంటే 70% అది తన టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతుంది. సో త్రీ సెల్ స్టేజ్లో అది 70% రీచ్ అవుతుంది కాబట్టి అలాంటి ప్లాంట్స్ ఏవైతే త్రీ సెల్ స్టేజ్లో పోలింగ్ గ్రెయిన్స్ రిలీజ్ చేస్తాయో ఆ ప్లాంట్స్ మాక్సిమం టైమ్స్ త్రీ
త్రీ సెల్ స్టేజ్లోనే ఉంటాయి. ఒకవేళ ఈ పర్సంటేజ్ 70 నుంచి 40కి వచ్చింది అనుకోండి, ఒకవేళ ఏవైతే ప్లాంట్స్ త్రీ సెల్ స్టేజ్లో పోలింగ్ గ్రెయిన్స్ రిలీజ్ చేస్తాయో 70 నుంచి 40% వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ త్రీ సెల్స్ నుంచి ఇది కూడా టూ సెల్స్కి వెళ్తుంది. ఎందుకంటే దీని యొక్క హిట్టింగ్ రేషియో, హిట్టింగ్ పర్సంటేజ్ తగ్గింది కాబట్టి, సక్సెస్ రేట్ తగ్గింది కాబట్టి అది కూడా టూ సెల్ నుంచి త్రీ సెల్ నుంచి టూ సెల్కి వెళ్తారు. కానీ ఇది ఇప్పటి వరకు జరగలేదు. నేను చెప్తున్నా హైపోథిసిస్ ఇలా జరగవచ్చు అని. ఇది లాజికల్ రీజనింగ్ ఉండొచ్చు, ఇలా జరిగి ఉండొచ్చు, దానికే అలా టూ సెల్ నుంచి త్రీ సెల్కి వెళ్ళి ఉండొచ్చు, అలా నేను చెప్తున్నా. ఓకేనా? అది అయితే గైస్ మీకు ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు మన పోలెన్ ట్యూబ్, ఇప్పుడు మన పోలెన్ గ్రెయిన్ ఇక్కడ ఉంది. ఇది టూ సెల్ స్టేజ్ నుంచి త్రీ సెల్ స్టేజ్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్. ఓకేనా? ఇప్పుడు ఇవి రెండు టూ మేల్ గ్యామెట్స్. ఈ టూ మేల్ గ్యామెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? జనరేటివ్ సెల్ నుంచి వచ్చాయి. దీని నుంచి ఇక్కడికి వచ్చాయి. ఈ తర్వాత ఇదొకటి. ఇప్పుడు ఇక్కడ ఎనర్జీ వాటర్ అన్ని తీసుకున్న తర్వాత ఇది డివైడ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక పోలెన్ ట్యూబ్ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ నుంచి ఒక పోలెన్ ట్యూబ్ అనేది బయటకు వస్తుంది. ఈ పోలెన్ ట్యూబ్ లో నుంచి ఈ రెండు మేల్ గ్యామెట్స్ ఉన్నాయి, ఇక్కడ ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఇలా ఇలా ట్రావెల్ అవుతూ ఉంటాయి ఈ రెండు. ఓకేనా? ఇలా కిందికి వెళ్తూ ఉంటాయి. ఇది పోలెన్ ట్యూబ్. పోలెన్ ట్యూబ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ పెద్ద సెల్ ఉందని చెప్పాగా, ఇదే వెజిటేటివ్ సెల్. ఈ వెజిటేటివ్ సెల్ నుంచే మీకు పోలెన్ ట్యూబ్ వస్తుంది. అయితే గాయస్ ఈ పోలెన్ ట్యూబ్ అనేది ఇలా వస్తూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది మన పోలెన్ గ్రెయిన్. పోలెన్ గ్రెయిన్ లో మొత్తం అంతా, పోలెన్ గ్రెయిన్ మీ స్ట్రక్చర్ లో చూస్తే పోలెన్ గ్రెయిన్ లో ఒక స్పెసిఫిక్ లొకేషన్ లో స్పోరోలిన్ అనేది ఉంది. దాన్నే మనము జంపోర్ అంటాం. ఈ జంపోర్ నుంచే మీకు కావాల్సిన పోలెన్ ట్యూబ్ బయటకు వస్తుంది. దాంట్లోనే మీకు రెండు మేల్ గ్యామెట్స్ తిరుగుతూ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటే, ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఉందో లేదో ఇప్పుడు నేను అంటే చెప్పిందా అంత ప్రీవియస్ దాంట్లో చెప్పాను పోలెన్ గ్రెయిన్ యొక్క స్ట్రక్చర్లో. వామ్మో, ఎక్కడికో వెళ్తున్నాం. ఇక్కడ ఉంది. చూడండి గైస్, ఇప్పుడు ఇది ఒక పోలెన్ గ్రెయిన్. ఈ పోలెన్ గ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ లో బయట మొత్తం ఎగ్జిన్ ఉంటుంది, ఒక స్పెసిఫిక్ లొకేషన్ లో జంపర్ల్ ఉంటుంది. యాక్చువల్లీ ఎగ్జిన్ జంప్, ఐ మీన్ టు సే దట్ బయట మొత్తం ఎగ్జిన్ లేయర్ గైస్. ఎగ్జిన్ వచ్చేసి స్పోరోలింటో డైరెక్టరీ. ఈ ఎగ్జిన్ లేయర్ లో ఒక స్పెసిఫిక్ లొకేషన్ లో జంపర్ అని ఉంటుంది. దీంట్లో నుంచి పోలెన్ ట్యూబ్ అనేది బయటకు వస్తుంది. అంతే. ఆ స్పోరోలిన్ ఆ స్పెసిఫిక్ లొకేషన్ లో లేదు. అయితే గైస్ నెక్స్ట్ చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఆ, ఇక్కడ ఇక్కడ ఆగిపోయాం కదా. అసలు ఫస్ట్ రికార్డ్ అవుతుందా? రికార్డ్ అవుతుందిలే. అయితే ఒక పాడు పోలెన్ ట్యూబ్లు బయటకు వచ్చింది. ఆ పోలెన్ ట్యూబ్లో రెండు మేల్ గ్యామెట్స్ వెళ్తూ ఉన్నాయి. ఈ ఈ ప్రాసెస్ దీన్ని ఏమంటారంటే జెర్మినేషన్ అంటారు. పోలెన్ జెర్మినేషన్. పోలెన్ జెర్మినేషన్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ టూ సెల్ నుంచి త్రీ సెల్ స్టేజ్కి వెళ్తుంది. తర్వాత పోలెన్ ట్యూబ్ కూడా రిలీజ్ అవుతుంది. దీన్నే మనం పోలెన్ జెర్మినేషన్ అంటారు. ఈ జెర్మినేషన్ ఫస్ట్ ఏం జరుగుతుంది? జెర్మినేషన్ అవ్వకముందు ఏమవుతుంది? రికాగ్నైజేషన్ అవుతుంది. రికాగ్నైజేషన్ తర్వాత యాక్సెప్టెన్స్ అవుతుంది. అంటే స్టిగ్మా రికాగ్నైజ్ చేసింది, యాక్సెప్ట్ చేసింది, నువ్వు జెర్మినేషన్ అవ్వడానికి స్టార్ట్ చేసింది. సో ఇలా ప్రాసెస్ అవుతుంది. అయితే ఈ పోలెన్ ట్యూబ్ అనేది ఎట్లా పడితే అట్లా కిందికి రాదండి. కెమికల్స్ వల్ల వస్తారు. అంటే బయట నుంచి ఒకరు దీనికి సిగ్నల్ ఇస్తూ ఉంటారు, ఇట్లా రా, ఇట్లా ప్లస్ పెట్టాం అనుకో, ఇవి కెమికల్స్. సో కెమికల్స్ ఎలా ఉంటాయి? ఇలా సైడ్ ఈ పోలెన్ ట్యూబ్ ఇలా వస్తూ వెళ్తూ ఉంటుంది. ఓకేనా? దీనే మనం చీమో అట్రాక్టెన్స్ అంటారు. ఈ చీమో అట్రాక్టెన్స్ స్టిగ్మా ప్రొడ్యూస్ చేస్తుంది. అలానే అంటే ఇప్పుడు ఇది దేని మీద ఉంది? ఐఎమ్ సారీ, ఇఫ్ సపోజ్ ఇది దేని మీద ఉంది? ఇది స్టిగ్మా మీద ఉంది కదా. స్టిగ్మా నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది చీమో అట్రాక్టెన్స్. అలానే స్టిగ్మానే కాకుండా మనకి ఇక్కడ మైక్రోపైలర్ రీజన్ ఉంటుంది కదా. మైక్రోపైలర్ రీజన్ దగ్గర మీకు రెండు సినర్జిట్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పాను ఎంబ్రియో సాక్ లో. ఈ రెండు సినర్జిట్స్ కూడా, సినర్జిట్స్ లోని ఫిలిఫార్మ్ అపరేటర్స్ కూడా కెమికల్స్ ని ప్రొడ్యూస్ చేసే అంటే ఐ మీన్ టు సే ఎంబ్రియో సాక్ కూడా కొంచెం చీమో అట్రాక్టెన్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయింది. ఇవి కూడా సెక్రెట్ చేస్తాయి. స్టిగ్మా కూడా సెక్రెట్ చేస్తుంది. ఇలా మీకు పొలెన్ ట్యూబ్ అనేది కిందికి వెళ్తూ ఉంటుంది. ఇవి కిందికి వెళ్ళనీకి కారణం ఏంటి? కొన్ని కెమికల్స్. అవిట్నే మనము పోలెన్ పిస్టల్ ఇంటరాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. అంటే దీనికి అర్థం ఏంటంటే ఇది మన స్టిగ్మా రైట్, ఇది మన పోలెన్ గ్రెయిన్ రైట్. పోలెన్ గ్రెయిన్ నుంచి మనకు పోలెన్ ట్యూబ్ వస్తుంది రైట్. పోలెన్ ట్యూబ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? స్టిగ్మా నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్ళింది? స్టైల్కి వెళ్ళింది. స్టైల్ నుంచి కిందికి ఎక్కడికి వెళ్తుంది? ఓవరీ వరకు వెళ్తుంది. సో పైనుంచి కింది వరకు ఇది ఈ మొత్తం స్ట్రక్చర్ ని మనం పిస్తల్ అని కూడా అనొచ్చు, లేదా కార్పుల్ అని కూడా అనొచ్చు. సో పోలెన్ గ్రెయిన్ ఇది, ఈ పోలెన్ గ్రెయిన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు వెళ్తుంది కాబట్టి దీనే మనం పోలెన్ పిస్టల్ ఇంటరాక్షన్ అంటాం. ఈ పోలెన్ పిస్టల్ ఇంటరాక్షన్ లో ఏది ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంది? కెమికల్స్ ఇంటరాక్ట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ కెమికల్స్ రిలీజ్ అవుతాయి పోలెన్ ట్యూబ్ ముందు. సో పోలెన్ ట్యూబ్ ఏం చేస్తారు? ముందుకు వెళ్తూ ఉంటారు. ఈవెన్ పోలెన్ ట్యూబ్ కూడా కెమికల్స్ రిలీజ్ చేస్తారు. అది పెద్ద ప్రాసెస్, మనకి ఇప్పుడు అవసరం లేదు. సో పోలన్ ట్యూబ్ నుంచి వచ్చే కెమికల్స్ ఈ
మన ఈ పిస్టల్లో ఉన్న కెమికల్స్, అయ్యా మీరు ఇట్లా ముందుకు రండి రండి అని చెప్పుకుంటా వెళ్తుంది. ఇప్పుడు మీరు శివాజీ మూవీ చూసారా? శివాజీ మూవీ అంటే రజనీకాంత్ మూవీ. బాజీ వాజీ వాజీ అని ఒక సాంగ్ ఉంటుంది చూసారా? తన పేరేంటి? త్రిష, నాట్ త్రిష, శ్రేయ ఒక శ్రేయ ఉంటది, శివాజీ మూవీ ఉంటది. అతను సింహం సింగిల్ గా వస్తున్న ఒక డైలాగ్ ఉంది చూసారా? అక్కడ హీరోతో పాటు ఒక కమిడియన్ ఉంటారు. అతను ఎమ్మెల్యే వాళ్ళకి రండి సార్ ఇలా లోపలికి రండి అని ఒక రూమ్ లోకి తీసుకెళ్తారు, ఆఫీస్ రూమ్ లోకి. ఎలా అయితే ఆఫీస్ రూమ్ లోకి ఆ కమిడియన్ తీసుకెళ్తారో, కెమికల్స్ కూడా ఆ పోలెన్ ట్యూబ్ ని ఇలా రండి సార్ రండి సార్ రండి సార్ అని ఓవరీ వరకు తీసుకెళ్తది. ఓకేనా? అలా. లేదా ఓవ్యూల్ వరకు అనుకోండి. ఓవరీ ఓవ్యూల్ దీనికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? ఫర్ సపోజ్ ఒక రూమ్ ఉంది అనుకోండి, ఒక ఇల్లు ఉంది, ఇది ఒక హోమ్. ఈ హోమ్ లో ఒక రూమ్ ఉంది, ఈ రూమ్ ని మనము ఒక ఓవ్యూల్ అంటాం. ఈ ఒకటే హోమ్ లో ఒకటే ఓవ్యూల్ ఉండొచ్చు, లేదా మల్టిపుల్ ఓవ్యూల్స్ అని ఉండొచ్చు, అది మనకు అవసరం లేదు. ఈ ఓవ్యూల్ లోకి ఎంట్రీ అవ్వాలంటే ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ నే మనం మైక్రోపాయిలర్ రీజన్ అంటాం. ఈ మైక్రోపాయిలర్ రీజన్ లోకే మన బంగారం ఏమొస్తుంది? మన పోలెన్ ట్యూబ్ వస్తుంది. ఈ పోలెన్ ట్యూబ్లు ఏమున్నాయి? రెండు గెస్ట్లు ఉన్నాయి. ఆ రెండు గెస్ట్లనే మనము మెయిల్ గ్యామెట్స్ అంటాం. మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో అది గైస్, ఈ పారాగ్రాఫ్ కి ఉన్న ఎక్స్ప్లెనేషన్. అయితే ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, లైక్ సెల్ఫ్ ఇంకంపాక్టబిలిటీ, కంపాక్టబిలిటీ, ఇన్కంపాక్టబిలిటీ అని. ఫర్ సపోజ్ పోలెన్ గ్రెయిన్ అనేది మీద ఫాలో అయింది. ఇప్పుడు ఏం చేస్తాము? నేను ఇంతకు ముందు ఒక విషయం చెప్పాను కదా, ఒక ఫ్లవర్ లో మనకు కావాల్సిన ఒక ఫ్లవర్ లో మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఒక దగ్గరనే ఉంటే, మేల్ ఫ్లవర్ వచ్చి ఫీమేల్ ఫ్లవర్ మీద పడితే దానివల్ల మీకు జెనెటిక్ డైవర్సిటీ తక్కువ అవుతుంది. దానివల్ల మీకు ఇన్బ్రీడ్ డిప్రెషన్ అనేది పెరుగుతుంది. ఇది ఆపనీకి ఒక స్ట్రాటజీ ఉంది. అది ఏం స్ట్రాటజీ చెప్పారు? చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. అందులో ఒక స్ట్రాటజీ వచ్చేసి సెల్ఫ్ ఇంకంపాక్టబిలిటీ. అంటే ఈ ఫ్లవర్ యొక్క మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ మీద పడకూడదు. పడినా కానీ ఆ పోలింగ్ గ్రెయిన్ మెచ్యూర్ అవ్వకుండా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఆపుతుంది. అలా ఒక ప్రాసెస్ ఫస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే డిఫరెంట్ ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు ఇదే ఫ్లవర్ ఉంది, ఈ ఫ్లవర్ లోకి ఇంకొక మేల్ ఫ్లవర్ వచ్చేసి పడ్డది. బట్ ఈసారి ఈ మేల్ ఫ్లవర్ వచ్చేసి ఇది వేరే ఫ్లవర్. ఈ ఫ్లవర్ వచ్చేసి హైబిస్కస్ అనుకుందాం. ఈ మేల్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఈ మేల్ ఫ్లవర్, ఇది వచ్చేసి మన దత్తురాకు సంబంధించింది. దత్తురాకు సంబంధించిన పోలెంగ్రేస్ వచ్చేసి హైబిస్కస్ యొక్క ఫీమేల్ ఫ్లవర్ మీద పడ్డది. అప్పుడు కూడా యాక్సెప్ట్ చేయదు. ఎందుకు చేయదు? ఎందుకంటే అది మనోడు కాదు. వీరు మనోని దాంట్లో కెపాసిటీ లేదు కాబట్టి వీటితో చెయ్యరు. అదే వీరు ఇక్కడి నుంచి దత్తురా నుంచి వచ్చినా కానీ దత్తురా వేరే ఓడు కాబట్టి అయినా చేయరు. ఏంటి? పాలినేషన్ లో ఇన్వాల్వ్ అవ్వదు, ఐ మీన్ పోలెన్ జర్మినేషన్ లో ఇన్వాల్వ్ అవ్వదు. అది. సో దీన్నే మనము ఇంకంపాక్టబిలిటీ అంటాం. ఇది ఇంకంపాక్టబిలిటీ, ఇది సెల్ఫ్ ఇంకంపాక్టబిలిటీ. అదే మనం బయట నుంచి వేరే వారు వస్తే వారిని ఇంకంపాక్టబిలిటీ. అయితే ఇప్పుడు సేమ్ హైబిస్కస్ నుంచి సేమ్ మనకు కావాల్సిన ఫ్లవర్